welcome to the 38th garden. Active అంటే each and everything mark చేస్తాను మేడం, కానీ రెస్పాండ్ అవ్వను. She is a silent observer, but remains she will be an active participant. తర్వాత we'll have a self introduction by each of you, a quick introduction. మీరు ఒక్కొక్కరు లేచి turn that side. We will also watch you and introduce yourself. Your name. కొంచెం గట్టిగా మన పిల్లల మీద వచ్చినట్టు హస్బెండ్ మైక్ వచ్చే వరకు కొంచెం ప్లీజ్. Sumena from HG2 group. I am a beginner, I am a learner and నేను బాల్కనీ గార్డెనింగ్ చేస్తున్నాను. టెర్రస్ గార్డెనింగ్ రీసెంట్గానే స్టార్ట్ చేశాను. సో నాకైతే అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదు. మీ అందరి సహాయంతో అయితే మంచి గార్డెనర్ అవుతానని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నేను సరూనగర్ నుంచి వస్తున్నాను. నా పేరు జయశ్రీ. అంటే చిన్న వెనుక హౌస్ బ్యాక్ సైడ్ కొద్ది ప్లేస్ ఉంది, అక్కడ మొక్కలు పెంచుతాను. ఇంకా స్పెసిఫిక్గా అంటే ఈ గ్రూప్ జాయిన్ అయిన తర్వాతనే సార్ ఇచ్చిన విత్తనాలు అవే ఇప్పుడు స్పెషాలిటీ నా గార్డెన్లో. సీడ్స్, వెజిటేబుల్స్ అయినా, ఫ్రూట్స్ అయినా, ఫ్లవర్స్ అయినా ఇప్పుడు హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ నుంచి తీసుకున్నవే స్పెషల్. అందరికీ నమస్తే అండి. నేను పార్వతి, సైనిక్పూర్ నుంచి వచ్చాను. 10 years నుంచి గార్డెన్ మెయింటైన్ చేస్తున్నాను. కానీ ఈ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత సార్ ఇచ్చిన విత్తనాలు, మొక్కలు గార్డెన్ గ్రూప్లో చాలా ఇంప్రూవ్ చేశానండి. చాలా తెలియని విషయాలు కూడా చాలా తెలుసుకున్నాను నేను. ఇప్పుడు మొక్కలు మొదటి కంటే చాలా హెల్తీగా ఉన్నాయండి. పూలు పళ్ళు బాగా వస్తున్నాయి. హలో హ్యాపీ గార్డెనర్, గుర్తున్నారా? సారీ అండి, ఒక్కొక్క విషయంలో మనం స్పెషలైజ్డ్గా ఉన్నారు అందరు, ప్రతి ఒక్కరు కూడా. హ్యాపీ గార్డెనర్స్ అనే పేరు పర్ఫెక్ట్లీ సార్థకం ఉంది. ఫుల్ ఎనర్జీగా ఉంది చెప్పాలంటే. నేను ఒక 1.5 year అయిందండి జాయినింగ్ అంటే. నా మొక్కలు అంటే నేను ఒక 14 years నుంచి ఉన్నాయండి, కాకపోతే ఇంత ఎక్కువగా లేవు. నా పేరు ఝాన్సీ లక్ష్మీబాయి. నా పేరు రజనీ అండి, నేను దిల్సునగర్లో ఉంటాను. శిరీష వాళ్ళ వీటికి ఫస్ట్ ఈ గ్రూప్ పరిచయం. దుర్గా శిరీష లేరు కదా ఎలాగో. దుర్గా శిరీష వాళ్ళ వీటిలోనే ఫస్ట్ పరిచయం వీళ్ళంతా కూడాను. సార్ వాళ్ళు, మేడం వాళ్ళు అందరూ అప్పుడే పరిచయము. అప్పటి నుంచి ఇప్పటికీ కంటిన్యూగా చేస్తున్నాము. మళ్ళీ అమీన్పూర్లో ఉంటాను. 1.5 year అయింది గార్డెనింగ్ స్టార్ట్. హ్యాపీ గార్డెనర్స్. సో నేను కూడా హ్యాపీ గార్డెనర్స్ ఫ్యామిలీలో ఒక మెంబర్ని. 3 years. సో యా, గార్డెనింగ్ని మనం ఎంజాయ్ చేసి చెప్పండి మేడం. శ్రీదేవి అని ఇంటిగా చెప్పేసి సో యా, వెరైటీ ఆఫ్ సీడ్స్. అంటే నేను వెజిటబుల్స్ ఏం గ్రో చేయను, బట్ ఐ హ్యావ్ ఆల్ ఇండోర్స్ షేడ్ లవింగ్ ప్లాంట్స్, కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఆల్ బికాస్ ఆఫ్ అపరో సార్. మనకి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే చాలు, విల్ ఇన్వైట్ యూ టు కలెక్ట్ ది రేర్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. అండ్ ఇంకొక సీక్రెట్ చెప్తున్నాను, వీళ్ళ దగ్గర ఏమన్నా మనము మొక్కలు వీళ్ళు అరేంజ్ చేసినప్పుడు, తీసుకునేటప్పుడు డిస్ట్రిబ్యూషన్ పాయింట్ అపరో సార్ దగ్గర పెట్టుకోండి. సో దట్ మోర్ ఆఫ్ సో అదొక బంపర్ ఆఫర్. సో అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఫీమేల్, మేల్, హూఎవర్ ఇట్ ఇస్, అందరూ అపరో సార్ని చూసి చూపులతో గుచ్చి that's the reason why I am not looking at him. But otherwise, truly speaking, as gardeners, we are very happy and blessed to be in this family. Thank you. నేను చాలా రోజుల నుంచి చేస్తున్నాను, ఒక 30 years నుంచి చేస్తున్నాను గార్డెనింగ్. ఈ మధ్యలో కొంచెం నా గార్డెన్ పాడైంది. ఒక 15 రోజులు మేము లేము, అసలు పట్టించుకోలేదు దాన్ని. ఇప్పుడు మళ్ళీ దాన్ని అన్ని ఎరువులు అవన్నీ వేసి కొత్త మొక్కలు పెట్టాలని ఆలోచిస్తున్నాను అనమాట. కూరగాయలు, పాలకూర అవన్నీ కూడా అన్నీ. నేను మల్కాజ్గిరి అండి, మల్కాజ్గిరి నుంచి వచ్చాను. నమస్తే అందరికీ. నాకు ಗೊತ್ತು చిన్నది వినిపించదు.
ఝాన్సీ నా పేరు. ముగ్గురు ఝాన్సీలు ఉన్నారు ఇక్కడ, కాబట్టి నన్ను గుర్తుపెట్టుకొని ఝాన్సీ ఆచండి చెప్తున్నాను నేను. కానీ నాకు మీ అందరూ చాలా ఆప్తమిత్రులు. కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్ తోటి నేను గార్డెనింగ్ మానేశాను మధ్యలో. ఈ పాండమిక్ టైంలో నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, దానివల్ల మానేశాను. 1.5 month బ్యాక్ మరలా ఇన్స్పిరేషన్ వచ్చింది. వచ్చి అసలు సార్ విశ్వనాథ్ సార్ పంపించేశారు. ఉండండి సార్. నమస్తే అండి, నేను జీడిమెట్లో నా పేరు రమాకుమారి. నేను 30 years నుంచి గార్డెనింగ్ చేస్తాను. గ్రౌండ్ ఫ్లోర్లో చేసేదాన్ని ఇంతకు ముందు. 5 years నుంచి గార్డెనింగ్ డెవలప్మెంట్ చేస్తున్నాను. అయితే 3 years బ్యాక్ నేను ఇందులో జాయిన్ అయ్యాను. మాధవి గారు జాయిన్ చేశాను నేను ఇందులో. ఈ వెనక మాకు అసలు ఏదైనా విత్తనాలు కావాలంటే పబ్లిక్ గార్డెనింగ్ ప్రపంచమంతా తిరగాల్సి వచ్చేది, విత్తనాలు దొరికేవి కాదు. ఇందులో జాయిన్ అయిన తర్వాత అపరాధ ఫైనల్గా ఉంటాను, బ్యూటిషియన్ నేను. నాకు మొక్కలన్నా డాగ్స్ అన్నా చాలా ఇష్టం. నేను మొత్తం మార్నింగ్ లేట్ హ్యాపీ గార్డెన్ చూడాలి. ఫస్ట్ డైరెక్ట్ చెట్ల దగ్గరికి వెళ్ళి ఏదో ఏ పువ్వు పూసింది తక్కువ పెట్టేసిన తర్వాత అప్పుడే నేను పని చేసుకుంటాను. అనేది బ్యాంక్ రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ. మేడం ఇంకో వచ్చి దగ్గరకు వచ్చారా? రీచ్ అవ్వట్లేదు వాయిస్ మీది. 2013లో నేను మొక్కలు స్టార్ట్ చేశానండి. పెంచాము. ఒక 2 years పెట్టాను. తర్వాత నాకు ట్రాన్స్ఫర్ అయ్యేసరికి చూసుకోవడానికి ఒక వీలు కాక ఆపేస్తాను. ఒక 6 months డిసెంబర్ నుండి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను. నేను 6 months అయింది జాయిన్ హలో ఎవ్రీబడి, నా పేరు లక్ష్మీ సిగిరెడ్డి. సిగిరెడ్డి ఈజ్ మై లాస్ట్ నేమ్. లక్ష్మిలో ఇంకో లక్ష్మి అంటారని నా లాస్ట్ నేమ్ పెట్టేసుకున్నాను నేను. సో నేను కోవిడ్ అప్పుడు స్టార్ట్ చేశాను. 2 మందారాలు 2 గులాబీలతోటి. తర్వాత చెప్పొద్దంటారు కదా, టమాటాలు అయితే మాత్రం చాలా లాస్ట్ ఇయర్ చాలా పండించా. నాకేమో టమాటా క్లీనర్ మాదాపూర్ కవూరు టమాటా క్లీనర్ నాకు టైటిల్ ఇచ్చారు సారు. అయితే నా స్పెషాలిటీ గార్డెన్ నా చిన్నదే, చాలా చిన్న గార్డెను. 5th floorలో గార్డెన్, నాకు 4 floors నాది. 5th ఖాళీ ఉంది, దానిలో పెంచుతాను. పసుపు అయితే చాలా బాగా లాస్ట్ ఇయర్ 13 kgs ఇస్తుందా ఎక్కువ 4 వరకు ఉంది. నేను చెప్తాను 14 kgs బల్బ్స్ వచ్చాయి. లాస్ట్ మినిట్కి రాలేదు, లేకపోతే నేను బల్బులు ఇద్దామనుకున్నా. కొన్ని పసుపు మొక్కలు తెచ్చాను, మరి ఎవరెవరు అడిగారు. హలో అండి, నా పేరు ఝాన్సీ, నిజాంపేట నుంచి. పాండమిక్ టైంలో స్టార్ట్ చేశాను నేను కూడా గార్డెనింగ్. అయితే మా పిల్లలు ఇద్దరు స్పోర్ట్స్లో ఉన్నారు. సో గార్డెనింగ్ కంటిన్యూస్ చేయలేకపోయాను. సో ఉన్నప్పుడు చేస్తాను. వెజిటబుల్ గార్డెనింగ్ అయితే సార్ ఇచ్చిన అప్పటి నుంచే నేను స్టార్ట్ చేశాను. బట్ ఏమన్నా బాగా వస్తున్నాయండి. అంటే క్రాప్ అది మాత్రం చాలా బాగుంది. ఇలాగే మీలాంటి వాళ్ళు ఇచ్చినవన్నీ నేను తీసుకొని పెంచితే చాలా బాగుంది ఏదన్నా కానీ. థ్యాంక్స్ టు హ్యాపీ గార్డెన్. నమస్తే ఆల్. My name is Meena Rajwade. I stay in Nallakunta. Mostly interested in flowering plants, but due to Team HG, started with vegetables. ఏమేమి వస్తున్నాయో ఇప్పుడే చెప్పను, నాకు ఇష్టే డాక్టర్ మళ్ళీ హార్వెస్ట్ చేశాక క్లిక్ చేశాక మళ్ళీ థ్యాంక్స్ తెచ్చి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు ముందర 2 విత్తనాలు కనబట్టి అయ్యో ఎవరిస్తారు అనేది. ఇప్పుడు ఆ పర్లేదు సార్, ఏమైనా పర్లేదు సార్, ఆల్రెడీ పెంచేస్తారు సార్, వదిలేదు. విత్తనాల్లో కూడా
ఇంతకుముందు ఏంటి కనబడితే అది అట్లా పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఓన్లీ వెజిటబుల్స్, దేవుడికి పూజలు, పువ్వులు, ఆకుకూరలు, అంటే ఈ మూడే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. చిన్న గార్డెన్. మా చిన్న గార్డెన్ మీది. Madam is having a wonderful collection of flowers. It is distributed yesterday. మొత్తం 10 cities-లో all varieties, rare varieties, exotic varieties పెంచేదంటే నాకు. నా పేరు నాగార్జునరాజు, టూలో ఉంటాను. ఫస్ట్ నేను హ్యాపీ గార్డెనర్స్లో చేరినప్పుడు నాకు 50 వెరైటీస్ సీడ్స్ వచ్చాయి. వచ్చినప్పుడు మొత్తం పండించా. చూస్తే మా ఫస్ట్ గార్డెన్ మీట్ పెట్టినప్పుడు కూడా అన్ని కూరగాయలు ఉండేవి. చూసినప్పుడు ఇక ఇంట్లో కూడా పండించి ఏంటి కూరగాయలు, వంకాయలు ఏంటి మొన్న తినలేక ఒకటే తింటేది. అప్పుడు అనిపించాను అదే ఎప్పుడు ఇది రెగ్యులర్గా పండించేది ఎందుకు కానీ ఇప్పుడు రేర్ అండ్ ఎగ్జాటిక్లోకి పోయా. ప్రతిదీ ఫ్లవర్స్లో కానీ వెజిటబుల్స్లో కానీ అలా పండిస్తున్నాము. థ్యాంక్ యూ టీమ్. యాక్చువల్లీ బేసిక్గా టీచర్ని, తర్వాత రిజైన్ మై జాబ్ అది ఓక్రిజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో వర్క్ చేశాను. అదే కదా, టీచింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గార్డెనింగ్. టీం నుంచి నాకు మళ్ళీ అప్డేట్స్ అందరూ కూడా సీట్స్ నాకు కూడా 2 times ఇచ్చారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నా గార్డెన్ పెద్దదే కాదు, 30-40 పాట్సే ఉన్నాయండి. అది కూడా టెర్రస్ మీద పెంచుతున్నాను. మూడుపల్లి ఉండొచ్చు. మా వారు సీనియర్ ఎంప్లాయీ, దానివల్ల మాకు గార్డెనింగ్ అంటే మొదటి ఇంట్రెస్ట్. కాబట్టి పళ్ళ మొక్కలు, పూల మొక్కలు అవి పండించాము. 1 year నుండి టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశామండి. 11 years అవుతుంది సిటీకి వచ్చి. అపార్ట్మెంట్లో ఉండి ఆ కోరిక నెరవేర్చుకోలేకపోయాను. ఎప్పుడెప్పుడు ఇండిపెండెంట్ హౌస్ అవుతుందా అని ఎదురు చూసి ఇప్పుడు స్టార్ట్ చేసి పర్వాలేదని బాగా పండిస్తున్నాయి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. అంటే నేను నావల్ కీర్తియా బైక్ నా దగ్గర నేను బాల్కనీలో ఫ్లవర్ మొక్కలు ఎక్కువ ఇస్తాను. నాకు అసలు ఎండ రాదు. అయినా కూడా ఉన్న దానిలోనే ఎగ్జిస్టింగ్ అవి ఎన్విరాన్మెంట్ సెట్ అయిపోయినాయి ఉన్నాయి. కొన్ని యాడ్ చేస్తూనే ఉన్నాయి, అవి పెరుగుతూనే ఉన్నాయి. నా దగ్గర వెజిటేబుల్స్ అవన్నీ ఏం లేవు. ఒక వంకాయ ముక్క ఏదో ఒకటి ఉంటే దానికి వంకాయ రాస్తే దాన్ని పండు పెట్టాను. ఎందుకు ఇన్స్పైర్డ్ బై సార్ పెడతాను అనమాట. అంటే సార్ అంటే ఎందుకు స్పెషల్ అని నా ఫీలింగ్. అంటే మన దగ్గర చాలా విత్తనాలు ఉంటాయి. వేరే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయాలంటే పోస్టర్ ఛార్జెస్ పెట్టాలంటే మనకు కొంచెం టెన్షన్ ఏదో ఒకటి ఫైనాన్షియల్గా ఫీల్ అవుతుంది కదా. సార్కి పంపించినాం అనుకోండి, సార్ ఇస్తారు అందరు. అంటే ఏదైనా షేర్ చేయాలంటే ఒక పర్సన్ కావాలి, ఒక రిప్రజెంటేటివ్ కావాలి. అది సార్ అని నా ఫీలింగ్. అంటే అడ్మిన్ టీమ్ కూడా డోనర్స్ కూడా గ్రేట్. అందులో సార్ కొంచెం ఇంకా అంటే సార్ మన ప్రిన్సిపల్ సార్ అంటున్నారు కదా, ప్రిన్సిపల్ సార్ అంటే ప్రిన్సిపల్ సార్ అని మీరు అందరూ అట్లా అంటున్నారు కానీ అసలు ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. ఏదో ఒకటి అంటే లాంగ్వేజ్ కాదు సార్, మంచిగా రిప్లై ఇస్తారు అనమాట, ఒక ఫ్రెండ్ లాగా. అంతే. నేను ఎప్పుడు సార్ని అట్లా ఫ్రెండ్ లాగానే డెల్టాకి వెళ్ళాను. మాధవి అండి నా పేరు. కోటి మాధవి అనేసి ఇస్తారు దగ్గర బీకే కూడా పార్క్ దగ్గర వస్తాను. నేను ఒక 4 years సార్ రోడ్డుకి అవుతాను, రోడ్డుకి ఇద్దరు నేను పక్కనే 4 years నుంచి నేను రన్ చేస్తున్నాను. కానీ అంతగా ఈల్డ్ రావట్లేదు నాకు. ఏదో ఒక 3 బీరకాయలు రావడం, ఒక 4 వంకాయలు రావడం, అవి ఏంటి అనేది సార్ని అడిగాను. సార్ నాకు ఇలా అవుతుంది, నాకు ఈల్డ్ ఎందుకు రావట్లేదు అంటే కొన్ని చెప్పారు, టిప్స్ పాటిస్తున్నాను. కొన్ని చిక్కుడు చెల్లించారు గింజలు, అవి పెట్టాను.
ఒక ఫ్లవర్ ప్లాంట్ అవి ఎత్తుకుంటే అదే అండి అందుకని నమస్తే అండి, నా పేరు పద్మిని. మదీనాపురం నుంచి వచ్చాను. నేను గార్డెనింగ్ ఒక 8-9 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. టెర్రస్ మీదే ఉంటాయి, ఆల్ వెరైటీస్ ఉన్నాయి, ఫ్లవర్స్, ఫ్రూట్స్. స్టార్టింగ్లో ఎక్కువ ఫ్లవర్స్ ఉండేవి. 2018 ఆ టైం నుంచి అవి కిచెన్ వేస్ట్లో వచ్చిన మొక్కలతోనే వెజిటేబుల్స్ కూడా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి అవి తిన్న దగ్గర నుంచి వాటి టేస్ట్ కానీ వాటి బాగుండి ఇంకా అది కూడా స్టార్ట్ చేసి పెంచుకున్నాను. అలాగే మెల్లగా 2019కి ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసాము. ఎగ్జాటిక్ ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజిటేబుల్స్లో కూడా ఎగ్జాటిక్ ఉంటే పెంచుతా, కానీ టేస్ట్ నచ్చితేనే అవి మళ్ళీ రిపీట్ చేస్తా, లేదంటే పెంచను అన్నమాట. ఇంట్లో వాటిని ఇష్టపడ్డ దాన్ని బట్టి ఉంటుంది. ఫ్రూట్స్ అయినా అంతే, బాగుంది టేస్ట్ అని వాటి వీడియోస్ అవి చూసి వాటి రివ్యూస్ అవి చూసి కానీ నేను ఎగ్జాటిక్ ఫ్రూట్ జోలికి వెళ్ళను. ఏ బట్టి అది కొనేసి పెట్టేది, అది ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి అలా పెట్టనమాట. ప్రస్తుతానికి హెచ్డీలో ఎలా జాయిన్ అయ్యానంటే సార్ది ఒక వీడియో చూసాను నేను యూట్యూబ్లో. అది చాలా బాగా అనిపించింది సార్ది. నంబరు ఆ వీడియో దాంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తే నేను సార్కి మెసేజ్ చేశాను. చేస్తే వెంటనే సెకండ్ డే యాడ్ చేయించారు. నేను హెచ్డీ1లో ఉన్నాను. నా పేరు కల్పన. నేను ఆర్ట్లరీ సెంటర్ గోల్కొండ నుంచి వస్తున్నాను. గార్డెనింగ్ మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. She is a wife of Colonel అండి, అండ్ వాళ్ళ సర్వీస్ మ్యాక్సిమం అంతా పంజాబ్. మీరు చెప్పండి. కల్పన, డోంట్ మైండ్, ప్లీజ్ కమ్ హియర్ అండ్ అంటే అక్కడ ఆడిబుల్గా లేదు కెమెరాకి. మా హస్బెండ్ మొన్న 1 సెప్టెంబర్కి 24 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ అయింది. సో ఇన్నేళ్లలో ఫస్ట్ టైం తెలుగు రాష్ట్రాల్లో మా ఆయనకి ఇక్కడ పోస్టింగ్ వచ్చింది. సో అప్పుడు 19 ఇయర్స్, నా పెళ్ళై 19 ఇయర్స్ అయింది. అప్పటి నుంచి నేను గార్డెనింగ్ చేస్తానండి. మీకు తెలియనిది కొంచెం గవర్నమెంట్ క్వార్టర్స్ పెద్ద ఉంటాయి. సో ఐఎమ్ కన్సిడర్ మై సెల్ఫ్ లక్కీ టు బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్. సో మాకు ఏ ఇల్లు వచ్చినా కానీ నేను ఆ ఇల్లు నింపేస్తాను, సో దట్ ఆ తర్వాత ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారని. సో ఇక్కడికి వచ్చాక కూడా నాకు అలా దొరికింది ఇల్లు. ఇప్పుడు నేను పేరు తీసుకుంటే మళ్ళీ అక్కడ కట్టుకుంటాను. ఆయనకి నాకు ఒక్కళ్ళ ద్వారా ఆయన గురించి తెలియడం, అది తెలిసాక కూడా నేను ఇక్కడ ఆర్మీ స్కూల్లో టీచర్గా చేసేదానండి. గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ మ్యాథ్స్ టీచర్ నేను. కొన్ని రోజులు మర్చిపోయాను. నాకు చెప్పారు, సార్కి మెసేజ్ పెట్టి ఆయన సీట్స్ ఇస్తారని. నా స్కూల్ పనిలో మర్చిపోయాను. ఆ తర్వాత 1 మంత్ 2 మంత్స్ తర్వాత సడన్గా గుర్తొచ్చింది. మెసేజ్ చేయడం ఏంటి, కాల్ చేయాలి కానీ అని కాల్ చేశాను. నేను నా గురించి నేను పరిచయం చేసుకున్నాక సార్ నన్ను ఈ గ్రూప్లో యాడ్ చేయించారు. అలాగే విత్తనాలకి వాళ్ళ ఇంటికి వెళ్ళే తీసుకున్నాను నేను సార్ దగ్గరికి. నాకు ఎవరో చెప్పారు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది, పికప్ పాయింట్ సార్ ఇస్తే అది ఎప్పుడు డబుల్ బొనాన్సా అనమాట. సో అలాగా ఇక్కడ కొత్త ఇల్లు, ఖాళీ ఇల్లు మాకు వచ్చింది. అందులో ఇప్పుడు 50% నేను అది ఫిల్ చేశాను అనుకుంటున్నాను. సో ఇంకా ముందుగా మీ అందరి ద్వారా బోల్డ్ అని తెలుసుకుంటున్నాను నేను విషయాలు. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఈ గ్రూప్లో నన్ను ఉంచినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇల్లు అంటే ఏరియా ఎంతో తెలుసా అండి? జస్ట్ 1 ఏకర్, అందులో 50% నా పేరు మాధవి అండి, ఐదర్ మాధవి. హెచ్డీ3లో ఉన్నాను. బంజారాస్ నుంచి వచ్చాను. 6.5 years నుంచి చేస్తున్నాను. ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజిటబుల్స్ అన్నీ చేస్తాను. థ్యాంక్ యూ. హాయ్, హ్యాపీ గార్డెన్. నా పేరు దివాకర్ మాధవి. నేను ఐటీ ప్రొఫెషనల్ని. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఒక 3 months బ్యాక్ గార్డెనింగ్. నా పక్కన ఉండే ఖాళీ ప్లేస్లో హెచ్జీ నుంచి వచ్చిన మొక్కలన్నీ బేర్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను చూస్తే గార్డెన్ గ్రూప్లో మొత్తం అన్నింటికి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాను. వెరీ గుడ్. మీ పేరు?
దివాకర్ మాది HD2 అండి. నేను అమీన్పూర్ చందనగర్లో ఉంటాను, అమీన్పూర్ రోడ్లో. ఇప్పుడు నాకు హెచ్జీ గ్రూప్ స్టార్ట్ అయిన తర్వాత ఒక మోటివేషన్ అనేది స్టార్ట్ అయింది. ముందు ఏంటంటే నేను లోన్లీగా నేనేదో చేస్తున్నాను అనేటట్టుగా ఉండేది. ఇప్పుడు ఆ మొక్కలు తర్వాత హార్వెస్ట్లు అన్నీ చూసిన తర్వాత వీళ్ళు ఇన్ని చేస్తుంటే మనం ఇంకా కొన్ని కూడా చేయలేదు, ఇంకొన్ని చేయాలి అనే ఇన్స్పిరేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రీన్ ఫ్యామిలీ హెచ్జీ గ్రూప్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్రకేశ్వర. మాది గురుగారు. నేను మొత్తం బాగుతాను. సో అదే అదృష్టంతో ఇక్కడ వెయిట్కి జాబ్ వచ్చాను. సో నేను ఫ్రెషర్ అండి గార్డెనింగ్లో. సో నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో బట్ వర్క్ లైఫ్ వల్ల నాకు టైం ఉండేది కాదు. సో ఇప్పుడు చాలా టైం ఉంటుంది నాకు. అలాగే ఆ ఫ్రీ టైంలో నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూడటం వల్ల ఈ హ్యాపీ గార్డెన్స్ వల్ల తెలిసిందాను. సో అలాగే కొంచెం ఆ వీడియోస్ చూసి నేను కొంతమంది రీచ్ అవ్వటం, నేను పేరు చెప్పట్లేదు. సో కొంతమంది చాలామంది రీచ్ అయ్యాను, ఒకరిని కాదు. సో కొంతమంది రీచ్ అయ్యాను, వాళ్ళ వల్ల ఈ గ్రూప్లో జాయిన్ అయ్యాను. సో ఇప్పుడే విత్తనాలు వచ్చి నేను అప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఎట్ టు స్టార్ట్. థ్యాంక్స్. నేను ఫస్ట్ స్టార్టింగ్ 100 రూపాయలతోనే స్టార్ట్ చేశానండి. తర్వాత కాలు ఫ్రాక్చర్ అయినాక కొంచెం దిమాకి బద్దీ చేయలేదు. అప్పుడు కూరగాయలు పెంచడం స్టార్ట్ చేశాను. కానీ తెలియలేదు అప్పుడు. ఏదో చిక్కుడు వంకాయలు సీడ్స్ తెచ్చి పెంచాను. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఇట్లా సీడ్గా డొనేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి ఆ డోనర్స్ నేను తీసుకొని ఇప్పుడు ఫుల్ పెంచుతుంది. అసలు నాకు తెలియని రకాలు, అసలు ఎన్ని రకాలు ఆ టేస్ట్ చూస్తుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా చాలామంది పెంచి ఇంకా ఆ డోనర్స్కి ఇంకా కృతజ్ఞతగా మనం వేరే వాళ్ళకు కూడా ఇచ్చేటట్టు చేయాలని చెప్పేసి నేను చేస్తున్నాను. నా దాంట్లో పండినవి సగము చుట్టుపక్కల ఇవ్వడము డైలీ, పువ్వులైనా కానీ ఏవైనా కానీ. ఆల్ క్రెడిట్ గోస్ టు ద డోనర్స్, హ్యాపీ గార్డెనర్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి a హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ గార్డెనర్స్ ఫ్యామిలీ. హలో కమలా, కమలా గారు గట్టిగా ఓకే. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి వచ్చానండి నేను. నాకు ఆల్మోస్ట్ 30 years ఎక్స్పీరియన్స్ గార్డెనింగ్. నా దగ్గర ఆల్మోస్ట్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి అన్నిటికన్నా తక్కువ ఫ్లవర్స్ ఉంటాయి నా దగ్గర. వెజిటేబుల్స్ మటుకు కొన్ని 4-5 years నుంచి ఏ వెజిటేబుల్స్ నేను కొనట్లేదు. ఇంట్లోనే కూరగాయలు నాకు మా ఫ్యామిలీస్ అందరికీ సరిపోయేటట్టు పండించుకున్నాను. నేను ఈ హ్యాపీ ఫ్యామిలీలో ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నిజంగా చెప్పాలంటే వెరీ నైస్. ఫస్ట్లో నాకు వేరే వెరైటీస్ మీద చాలా పిచ్చిగా ఉండేది. ఆన్లైన్లో అక్కడి నుంచి ఇక్కడి నుంచి పెట్టేదాన్ని. ఇప్పుడు ఆ పిచ్చి పోయి ఇప్పుడు ఎక్కువ హై వచ్చే విత్తనాలు దానికి హ్యాపీ గార్డెన్ వాళ్ళు సకాలంలో వస్తున్నారు. కొంచెం దగ్గరికి తర్వాత మన ఫాదర్ ఆఫ్ హ్యాపీ గార్డెన్ సమ్మరావు గారు ఇచ్చిన కూరగాయల విత్తనాలతోటి కొంచెం అవి కూడా ఎక్కువ పెరుగుతున్నాయి సార్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హెచ్పీ టీమ్ అండ్ డోనర్స్. ఇప్పుడు నేను కూడా సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాను. నాది అపార్ట్మెంట్. ఇప్పుడు నేను మాట్లాడితే ఏడుస్తాను. సైలెన్స్. పేరు
2019లో స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నాకు నైట్ షిఫ్ట్ వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అయితే ఐ స్టార్టెడ్ విత్ మెడిసినల్ ప్లాంట్స్, సమ్ ఆఫ్ ద మెడిసినల్ ప్లాంట్స్. ఆఫ్టర్ దాట్ హ్యావ్ జాయిన్ హ్యాపీ గార్డెనింగ్. తర్వాత నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది వెజిటబుల్స్ కానీ. ఇప్పుడేమో రీసెంట్గా టాస్క్ ఇచ్చింది, అన్ని టాస్క్ పెడుతున్నాను. ఫ్లవర్స్ పాలినేషన్ కోసం పెంచుతున్నామండి, అట్లా పిచ్చింగ్ కూడా ఇంకా ఎక్కువైపోయింది. అదే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ అనుప్రద గారు. హలో ఎవ్రీబడి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు అనుప్రద. నేను 2.5 years నుంచి గార్డెన్ చేస్తున్నాను. అండ్ ఎక్కువగా వెజిటేబుల్స్ తీసుకున్నాను. స్టార్టింగ్లో పెంచేదాన్ని, బట్ ఇప్పుడు సార్ కూడా తిట్టేశారు అనమాట. మా ఆయన ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. సో హీ స్టార్టెడ్, నా ఇంట్రెస్ట్ చూసి ఆయన ఫ్లవర్స్ తేవడం తీసుకొచ్చేసారు. ఇంకా మా గార్డెన్ 50% మొత్తం ఫ్లవర్స్తో నింపేశారు. నా ఇంట్రెస్ట్ చూసి నాకు పని ఇంకా ఎక్కువైపోయింది. వాట్ ఐ డిడ్ ఇస్, తను కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనేసి ఆ ఫ్లవర్స్ టెర్రస్ నుంచి మొత్తం తీసేసి గ్రౌండ్ గార్డెన్లో పెట్టేశాను. టెర్రస్లో మాత్రం ఇప్పుడు ఓన్లీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ మెయింటైన్ చేస్తున్నాను. మొన్న పరావ్ సార్ గారు ఇంటికి వెళ్తే తిట్టారు, ఏంటి నువ్వు ఓన్లీ ఫ్లవర్స్ పెడుతున్నావు, వెజిటేబుల్స్ పెట్టట్లేదు మీకు అనేసి. బట్ ఇప్పటి నుంచి మళ్ళీ ఫుల్ ఫ్లెజ్లీ స్టార్టెడ్ సార్. అండ్ I've joined HD3 group because of Anita ma'am. She referred to me to this group. And నేను ఓల్డ్ సిటీలో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ ఉంటారు చెప్పండి, ఎక్కడ ఉంటారు చెప్పండి. I'm the only person I think new to this group, and I don't know anyone really except Anita, because after joining I met her. That's how I didn't know her. And అమీర్పేటలో ఉంటామండి, జయప్రకాష్ నగర్లో ఉంటాము. చాలా మొక్కలు ఉండేవి, అందువల్ల బాగా అన్నీ తీసేసాము. సో ఇప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చింది, ఇంటికి మళ్ళీ తెచ్చుకుంటాము. సో చిన్నవి అయితే చాలా ఈజీ మేనేజింగ్ అని మోస్ట్లీ ఆర్నమెంటల్వి స్టార్ట్ చేశాను. సో అది వాటితో పాటు ఈ పూల మొక్కలు, చామంతులు స్లోగా పెంచుతూ ఉంటాను. This group, my mom has joined this group. Okay, my mom has joined this group, and she used to do gardening, and I attend the meetings on her behalf. And I want to thank each and every one group members and this admins. And my mother is very happy to listen Mrs. Sagrika's voice, and she used to say that she has a very melodious voice, and she feels that it is a healing for her. And she waits for her recording every day. I also want to thank I have my mother is now have a successful gardening. Like she is getting more vegetables before since last year. Now she is having a very big harvest every day. Thank you so much. చెప్పారండి, నేను చెప్పండి. నా పేరు పవన్ అఖిల్. సో అఖిల్ నా సర్నేమ్. సో పవన్ కుమార్. సో నేను హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్ అంటే మేరీపట్నం, లంగరావుస్, తర్వాత హైదరాబాద్. ఓన్ హౌస్ నుంచి దాంట్లో టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాను. తర్వాత పక్కన ఒక 100 yards స్పేస్ కూడా తీసుకున్నాను. సో అది కూడా గార్డెనే చేసాము. సో దానిపైన ఇంకా ఏ కన్స్ట్రక్షన్ చేయకుండా అది చేశాను. సో గ్రౌండ్లో ఉంది, తర్వాత టెర్రస్ గార్డెన్ ఉంది. నా ఫ్రెండ్ ఒక అతను, నేను ఇంతకు ముందు పీజీ చదువుతున్నప్పుడు ఒక అతను భాష అని, ఐ థింక్ ఆయన హ్యాపీ గార్డెన్ గ్రూప్ 2లో ఉంటారు. సో అతను ఒక స్టేటస్లో ఒక ఇమేజ్ పెట్టాడు, డాలియా ఫోటో పెట్టి అది HD2 అని చెప్పి అట్లా ఉందన్నమాట స్టేటస్. సో నేను అడిగి ఏంటి బాగుంది, నువ్వు నేను మొదలు ఫ్లవర్ గురించి అడిగాను. ఆ తర్వాత గ్రూప్ గురించి చెప్పాడు. అప్పుడు తన ఇంట్రడ్యూస్ చేస్తే అప్పుడు ఈవెంచువల్గా నేను గ్రూప్ 3కి వచ్చాను. సో ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ ఐఎమ్ విత్ వర్చువల్లీ